అందరికీ నమస్కారం. నారాయణ డిఎస్సి తిరుపతి నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు నిజంగా పండగ రోజే, వినాయక చవితి. నిజంగానే మెగా డిఎస్సి అభ్యర్థులంతా కూడా వాళ్ళ ఫ్యామిలీస్తో చాలా సంతోషంగా జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా రేపు ఒక్కరోజు మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. అందరికీ కాల్ లెటర్స్ రావడం జరిగాయి. ఇంకా ఏదైనా ఉంటే నైట్ లోపు వచ్చే అవకాశం ఉంది. దాదాపు ఎవరికి వస్తాయి ఎవరికి రావనే విషయము మనకు మెరిట్ లిస్ట్లో దాదాపు అర్థమైపోయింది. కాబట్టి వచ్చినటువంటి విద్యార్థులందరూ సర్టిఫికేట్స్ మీకు చెక్ లిస్ట్లో ఇచ్చినటువంటి ప్రకారం నీట్గా ఆర్డర్గా పెట్టుకొని, గజిటెడ్ అటెస్టేషన్ కూడా పర్ఫెక్ట్గా చేసుకొని, ఎలాంటి టెన్షన్కు లోను కాకుండా నీట్గా ఆర్డర్లో పెట్టుకొని వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. ఇది ఆన్లైన్ వెరిఫికేషన్ ఉంటుంది. అక్కడక్కడే ఆన్లైన్లో మీకు టిక్ చేయడము, ఎలిజిబిలిటీ రిమార్క్స్ ఉంటే రిమార్క్స్ రాస్తారు, గ్రీవెన్స్ ఉంటుంది. రిమార్క్స్ ఏదైనా ఉంటే సాయంత్రంలో మనము దాన్ని ఏదైనా రెక్టిఫై చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఎలాంటి రిమార్క్స్ లేకుండా పర్ఫెక్ట్ సర్టిఫికేట్స్ను రెడీ చేసుకొని వెళ్ళండి. చిన్న చిన్న మాడిఫికేషన్స్ ఉంటే, ఇప్పుడు ఒక అబ్బాయి మన దగ్గర సెలెక్ట్ అయినటువంటి అబ్బాయి చదివింది చిత్తూరు, అతను ఉన్నది లోకల్ ఆధార్ అంతా కూడా కర్నూలు. కాబట్టి అతను కర్నూలు వెరిఫికేషన్ ఇచ్చారు. కర్నూలు వెరిఫికేషన్ అయినా ఆన్లైన్ కాబట్టి మనం కనుక్కున్నాం, ఎలాంటి ఇబ్బంది లేదు. అక్కడ వెరిఫై చేసుకున్న తర్వాత ఈ పాయింట్స్ అక్కడ చెప్తే ఇక్కడికి మళ్ళీ చిత్తూరుకు ట్రాన్స్ఫర్ చేస్తారు. ముఖ్యంగా నారాయణ డిఎస్సి విద్యార్థులకు ప్రత్యేక శుభాకాంక్షలు, ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఒక ఆనందంతో చేస్తూ ఉన్నాను. 2014లో భారీ ఎత్తున మనకు టీచర్ ఉద్యోగాలు సాధించడం జరిగింది. దాని తర్వాత ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగాలు వచ్చినటువంటిది మళ్ళీ 2025 డిఎస్సి. ఇంత మెగా డిఎస్సిలో ఈరోజు ఉదయం నుంచి కాల్స్ వస్తున్నాయి. సార్, మా మిస్సెస్ సెలెక్ట్ అయింది, టీటీడీ హరి గారు వాళ్ళ మిస్సెస్ వరలక్ష్మి గారు సెలెక్ట్ అయ్యారు, ఎస్ఏ బయాలజీ. మళ్ళా వాళ్ళంతా కూడా కాల్ లెటర్స్ పంపిస్తూ ఉన్నారు. చాలా హ్యాపీ అయిపోయింది. ఉదయం నుంచి పండగ కాబట్టి మనం ఇంట్లోనే ఉన్నాం. తర్వాత సురేష్ వాళ్ళిద్దరు అయితే భార్యాభర్తలు, ఇద్దరికీ జాబ్ రావడం జరిగింది. వాళ్ళిద్దరు కూడా కాల్ లెటర్స్ పంపించడం. అంటే ఈరోజు ఉదయం నుంచి దాదాపు కొన్ని వందల కాల్స్, సార్ మాకు జాబ్ వచ్చింది, మేము సెలెక్ట్ అయ్యాము, మాకు కాల్ లెటర్ వచ్చింది అనేటువంటి వాటితో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇప్పుడు మీతో మాట్లాడాలని ఒక ఆనందంతో చేస్తున్న ఇంత భారీ సక్సెస్ సాధించాం. దీనికి కారణం ఇప్పుడు టీచర్ జాబ్ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా కొన్ని నెలల నుంచి కొన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతూ ఉన్నారు. నేను ఇక్కడ ముఖ్యంగా బార్డర్లో పోయినటువంటి వాళ్ళకు, సెలెక్ట్ కానటువంటి వాళ్ళకు ఇచ్చే సూచన ఏంటంటే, ఇది డిఎస్సి అనేటువంటిది ఇంకా నోటిఫికేషన్తో సంబంధం లేకుండా మీరు ఒక లాంగ్ టర్మ్ కోచింగ్ ప్లాన్ చేసుకోండి. లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ప్లాన్ చేసుకుని నిరాశకు నిస్పృహలోను కాకుండా, మనం ఎప్పుడైనా పోటీ పరీక్ష అంటేనే చెప్తున్నాం. ఇప్పటికి కొంత మేలు అవేర్నెస్ వచ్చింది ఈ జిల్లాల్లో. ఇప్పుడు మనకి ఎక్కువ పోస్టులు వచ్చినటువంటి జిల్లాలు చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం. మేజర్గా ఈ జిల్లాల్లో మన స్టూడెంట్స్ ఎక్కువగా సెలెక్ట్ కావడం జరిగింది. కాబట్టి నేను కూడా రేపు సెలెక్షన్ వెరిఫికేషన్ సెంటర్కు 1-2 చోట్లకు వెళ్తున్నాను. అక్కడ ఏదైనా అవసరమైతే కూడా నేను అందుబాటులో ఉంటాను. కాబట్టి ఇక ఈ డిఎస్సిని లాంగ్ టర్మ్గా ప్రిపరేషన్ పెట్టుకోండి. మనం సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ లోపల మరి ఒక టెట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా ఫిబ్రవరి, మార్చిలో మళ్ళీ ఒక డిఎస్సి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు మిస్ అయినటువంటి వాళ్ళు ఎలాంటి టెన్షన్స్ తీసుకోకుండా, ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఒకరు ఇద్దరు తప్ప 98% స్టూడెంట్స్ అంతా కూడా లాంగ్ టర్మ్లో ఉన్నటువంటి వాళ్ళే, సంవత్సరాలు దానికోసం శ్రమపడ్డటువంటి వాళ్ళే. రామసుబ్బయ్య కడప 6వ ర్యాంకు, ఉషారాణి గారు కొన్ని నెలలు సంవత్సరాలు చదువుతున్నారు, ఫస్ట్ ర్యాంకర్, డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంకర్. సురేఖ వాళ్ళ భర్త అయితే ఇక్కడే కానిస్టేబుల్, అతను
చాలా కాన్ఫిడెంట్గా ముందు నుంచి వచ్చినప్పటి నుంచి చెప్తాను, సార్ మా మిస్సెస్ ఖచ్చితంగా జాబ్ కొడుతుంది అని కాన్ఫిడెంట్. ఆమె కూడా కొన్ని సంవత్సరాల నుంచి ప్రిపరేషన్లో ఉన్నారు. నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కరు ఈసారి చాలా దగ్గరయ్యారు. ఉద్యోగాలు వచ్చిన ప్రతి ఒక్కరూ నాతో మాట్లాడడం, డైరెక్ట్ యాక్సెస్ అడగడం. మహాలక్ష్మి, సుప్రియ విషయ బయాలజీలో, మహేష్, సురేష్ నాయక్, తర్వాత రవి నాయక్, రవి, మనోజ్, నిన్న మాట్లాడినటువంటి వాళ్ళు, ఇలా కొన్ని వందల మందితో నేను డైరెక్ట్ యాక్సెస్ కావడం జరిగింది. చాలా సంతోషము, చాలా హ్యాపీనెస్తో నేను ఈ వీడియో చేస్తున్నా. కాబట్టి 2 విషయాలు చెప్పదలుచుకున్నా. రేపు జాగ్రత్తగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోండి. దాని తర్వాత మీరు కొన్ని స్కూల్స్ మీకు ఎక్కువగా స్ట్రెంత్ ఉన్నటువంటి స్కూల్స్ సెలెక్ట్ చేసి పెట్టుకోండి. మళ్ళీ సెకండ్ లిస్ట్ ఉంటుంది. బార్డర్లో ఉన్న వాళ్ళకు ఇప్పుడు మనం ఒక్క మార్కు తేడాతో సెకండ్ లిస్ట్ అంటే ఒక మార్క్ తక్కువ, ఇప్పుడు 75 అనుకోండి, 74 వరకు 4 వాళ్ళకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్క 2 పోస్టులు 3 పోస్టులు సాధించడం వల్ల వాళ్ళు ఆ పోస్టులకు వెళ్ళిపోతే అక్కడ మిగిలినటువంటి మన అదృష్టం అది. మన క్యాస్ట్లో ఒక సపోజ్ బీసీఏలో ఉన్నారని, బీసీఏ పిల్లలు 2-3 పోస్టులు సాధించి ఒక 5-6 మంది పోతే వెనకాల ఉన్నటువంటి ఒక 5-6 మందికి అవకాశం వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి బార్డర్లో ఉన్న వాళ్ళకు టెన్షన్ కాల్స్ వచ్చాయి, సార్ నా పరిస్థితి ఎలా అని ఏమీ టెన్షన్ పడద్దండి. మీకు కూడా బార్డర్లో ఉండే వాళ్ళకు సెకండ్ లిస్ట్లో ఏమంటే ఇప్పుడు వెరిఫికేషన్ తర్వాత మళ్ళీ ఏ ఖాళీలు ఉన్నాయో, ఏ రిమార్క్స్ ఉన్నాయో, ఎవరైతే తప్పులు చేసి ఉంటారో, ఇప్పుడు ముఖ్యంగా కొందరు డిగ్రీలో పర్సెంటేజ్ పెట్టాడు 50%, వాళ్ళకి పర్సెంటేజ్ లేకపోతే ఏం చేస్తారు, ఆ పోస్టు ర్యాంక్ వచ్చినా కూడా అది హోల్డ్ అయిపోతుంది, నెక్స్ట్ వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇలా అవకాశం ఉంది. బార్డర్లో ఉన్నాము, పెద్ద మార్కులు తేడా ఉండవు, 1.5 మార్కులకు మాత్రం వాళ్ళు హోస్ట్ పెట్టుకోవచ్చు. వాళ్ళు కూడా సర్టిఫికేట్స్ అన్ని రెడీగా పెట్టుకోండి. మీకు కూడా ఎప్పుడైనా కాల్ రావచ్చు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత మళ్ళీ మీరు మీ యొక్క ర్యాంకును బట్టి మీ చుట్టుపక్కల ఉండే స్కూల్స్ను వెరిఫై చేసి పెట్టుకొని ఎక్కడైతే మనకు బాగుంటుంది, ఎక్కడైతే స్ట్రెంగ్త్ ఉంటుంది, జాబ్ వచ్చిన తర్వాత మనకి ఏ ఊరు వస్తుంది అనేది ఒక టెన్షన్ సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు. కాబట్టి అవన్నీ కూడా ఆర్డర్గా మీరు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళని కాంటాక్ట్ చేసి పెట్టుకుంటే మీరు హ్యాపీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా నేను చెప్పబోయే త్వరలో మనం ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పెడుతున్నాం. ఆల్ కాంపిటేటివ్ ఎనీ పోస్ట్, గ్రూప్ 2 వాళ్ళకు, ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళకు, బ్యాంక్, ఎస్ఎస్సి, ముఖ్యంగా స్పెషల్ బ్యాచ్ ఒకటి ఎస్ఎస్సి పెట్టబోతున్నాం. వీటన్నిటిని కూడా తయారు చేస్తున్నాం. ఎప్పుడు నారాయణ అంటే ఇంకా ఆల్ కాంపిటేటివ్ గవర్నమెంట్ ఉద్యోగాలు. నా టార్గెట్ 1 lakh మెంబర్స్కు గవర్నమెంట్ ఉద్యోగాలు తెప్పించాలి. కాబట్టి టీచర్ జాబ్లో అత్యధిక పేరు వచ్చింది. అన్నీ కూడా జెన్యూన్, పక్కా ఆఫ్లైన్, కొన్ని నెలలు కూర్చొని కోచింగ్లో చదివినటువంటి పిల్లలకు వచ్చినాయి. కాబట్టి ఇవి పర్ఫెక్ట్గా హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇచ్చినటువంటి సంస్థ. కాబట్టి ఇన్ని వేల ఉద్యోగాలు, ఒక దాదాపు 1000 మందికి పైగా మన స్టూడెంట్స్ ఈరోజు టీచర్ జాబ్లోకి వెళ్ళబోతున్నారు. వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేక కృతజ్ఞతలు, ప్రత్యేక ధన్యవాదాలు, ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.